ఇక వివరాలకు వెళ్తే తన జన్మదినాన్ని పురస్కరించుకుని బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ నల్లకుంటలోని ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించిన దత్తాత్రేయ రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ధైర్యం, మనోబలం ఎంతో అవసరమని పేర్కొన్నారు. జన్మదిన వేడుకలను ఆడంబరంగా నిర్వహించడం కంటే సమాజంలోని అవసరమైన వారికి సేవ చేయడం ద్వారా కలిగే ఆనందం, సంతృప్తి ఎంతో గొప్పదని దత్తాత్రేయ అన్నారు. సమాజంలో మానవతా విలువలు మరింత పెంపొందించాలని ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని భాగస్వామ్యులు కావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు. రెండోసారి 3 ఎకరాలకు, మూడోసారి 2 ఎకరాలకే ఇచ్చారు. మొత్తం 20,000 కోట్లు ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని చెబుతున్నారు. కేసీఆర్ క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చారు. 45 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు గతంలో సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 65 రోజులు పూర్తయినా ఇంకా పడలేదు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న రైతు బీమా పథకం కూడా బంద్ అయిందన్నారు హరీష్. 11 సార్లు 74,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడి దేశంలో కేసీఆర్. ఒకసారి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, కరోనా వచ్చింది, ఖజానా ఖాళీ. కేసీఆర్ గారు పిలిచిండ్రు, మరి మే నెల వస్తున్నది, ఇక జూన్లో మనం మృగశిర కార్తీ రాగానే మనం రైతు బంద్ వేయాలి కదా, పైసలు తయారు చేసిండ్రా అని అడిగిండు. మా అధికారులంతా ముఖాలు చూస్తున్నారు. సార్ నిన్నటిదాకా 45 రోజులు లాక్డౌన్, రూపాయి రాలేదు సార్, ఆమ్దాన్ లేదు సార్ అంటున్నారు. ఏమయ్యా మా రైతులే దొరికినరా మీకు? కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయి, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపు, మా రైతులకు మాత్రం రైతు బంధు పడాల్సిందే. అది కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న నిజాయితీ. ఆగలే, కరోనా వచ్చినా రైతు బంద్ వేసిండు. మరి రేవంత్ రెడ్డికి ఏమైందా? ఇప్పుడు కరోనా వచ్చిందా? ఏమొచ్చింది? ఒక రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు, 1 రూపాయి ఇయ్యలే. ఒక రైతు బంధు 3 ఎకరాలే ఇచ్చిండు. ఈ యాసంగి రైతు బంధు 2 ఎకరాలకే వచ్చింది. అంటే ఎంత మోసం! ఒక రైతు బంధు మొత్తానికి ఎగరగొడితే 9,000 కోట్లు, రెండవ రైతు బంధు 3 ఎకరాలకే ఇస్తే 5,000 కోట్లు, 9 5 14. ఇప్పుడు 2 ఎకరాలకే ఇచ్చిండు అంటే 6,000 కోట్లు, 14 ఎంత? 20,000 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల రైతు బంధు ఎగరగొట్టిండు. ఇక నీకు రుణమాఫీ చేసినప్పు అంటుండు. అంటే ఇవాళ కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఇవాళ రైతు బంధు పథకాన్ని ఆగం పట్టించిండు. ఇవాళ రైతు బంధు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఏం చెప్పిండు? మొన్న మా సిద్దిపేటకు వచ్చిండు, 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు బంధు వేస్తున్నా అన్నాడు. ఇవాళకి 65 రోజులైంది. 65 రోజులైనా ఇప్పటికీ రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి న్యాయపరమైన అంశాలపై అవగాహన అవసరమని న్యాయవాదిని నందితా పాల్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మానవ జీవిత ప్రతి దశలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం సర్వసాధారణమైనవి, అలాంటప్పుడు వాటిపై అవగాహనతోనే వాటిని పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను గత కొన్నేళ్లుగా వైవాహిక సంబంధమైన క్రిమినల్, కార్పొరేట్ సైబర్ క్రైమ్, డిజిటల్ సాక్ష్యాలకు సంబంధించిన విషయాలలో కేసులు వాదిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా తోడ్పాటును అందిస్తున్నామని చెప్పారు. Hello, this is Advocate Anandita Pal, founder of Fair Legal and Consultancy LLP.
I am into this profession for 16 years. I have management background plus masters of criminology and forensics from NALSA. Our team and our firm deals with all various type of cases, matrimonial cases, child custody, DRT matters, consumer loans, medical negligence, criminal, civil, both type of cases we deal with. Now today's topic is what are the rights women should know before marriage. In India, marriage is a very big occasion, and it's a very big part of life. So before marriage, all women should have some basic knowledge about what are the fundamental rights. One thing, before marriage you should go to a marriage counselor or any advocate to know your basic rights. Whether you are a Hindu or a Muslim or from any religion, it doesn't matter. There are some rights which the law of India is giving to you. You should follow that and you should know about that. You have the right of inheritance your property despite your marital status. You have right to be a child. Your body is your property. So there no one can force you to have child or to abort child. No one can abuse you without physical, verbal or financial. Domestic violence is totally prohibited. You should have total independence in handling your finances. You should be given independence in dealing with your parents and responsibility towards parents and many other rights you have. తనకున్నంత ఆస్తి తెలంగాణలో ఎవరికీ లేదని 500 ఎకరాల్లో తన విద్యా సంస్థలు నడుస్తున్నాయని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చెప్పారు. మేడ్చల్లోని మల్లారెడ్డి పాఠశాలను ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిచయం చేసింది తానేనని చెప్పుకొచ్చారు. మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను అటు ప్రభుత్వ పాఠశాలలకు ఇటు ఉన్నత విద్యా సంస్థల్లో చేర్పించలేరు కాబట్టి తక్కువ ధరల్లో విద్యాబోధన చేసేందుకు విద్యా సంస్థలు ప్రారంభిస్తున్నామని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తుందని మల్లారెడ్డి అన్నారు. దేశంలో 3 యూనివర్సిటీలను నడిపిస్తున్న ఏకైక వ్యక్తిని తానేనని, ఇండియాలో టాప్ ఎడ్యుకేషనలిస్ట్ నేనే అని మల్లారెడ్డి తెలిపారు. ఏది పడితే తినా మెయింటైన్ చేస్తుంది, మైండ్ కూడా షార్ప్ పనిచేస్తుంది. రాత్రిని కూడా చిన్నపిల్లవాడు వండుకున్నాడు వంటనే హెల్త్ మంచిగా ఉండే పట్టుకొని ఇవన్నీ అవుతుంది. హెల్తే బాగలేదనుకో మీరు కూడా మీకు చెప్తున్నా, మీరంతా 30, 35, 40 ఉండరు. హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్. హెల్త్ లేకపోతే ఏమీ లేదు. మీరు పిల్లలను కాపాడుకునేది కాదు, మీ హెల్త్ కూడా కాపాడుకోండి. మీ పరివర్తనలు, మీ ఆలోచనలు, మీ హెల్త్ ఎట్లుంటుందో, మీరు ఏమేమి పని చేస్తారో పిల్లలకు అవే అలవాట్లయితే. మీరు అబద్ధం ఆడితే వాళ్ళు డబల్ అబద్ధం ఆడతారు. మీరు ఇప్పటి సంది సీరియస్గా హెల్త్ కోసం ఉండండి. పర్ఫెక్ట్ మీ మైండ్ కూడా ఊకే మొగలతో కొట్లాడకుండ్రి, ఇబ్బంది పడకుండ్రి. హెల్త్ బాగాలేమో కొట్లాడుతాం, చికాకు వస్తుంది, కోపం వస్తుంది, తిక్క ఉడుతుంది. అవన్నీ రాకుండా ఉండాలంటే హెల్త్ కావాలి, హెల్త్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. ఇవన్నీ నేను క్లియర్గా చెప్తున్నాను. మా ఇంట్లో జరిగే విషయాలే మీకు చెప్తున్నాను. నా మీద జరిగినాయి, మా ఇంట్లో జరిగినాయి, మా రోజు జరుగుతాయి కూడా, మీకు కూడా జరుగుతున్నాయి, మీకు కూడా నడుస్తున్నాయి. మీ హెల్త్ సరిగా లేకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రశాంతంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ప్లస్ ఆనందంగా ఉంటాం, మన పిల్లలతో బ్రహ్మాండంగా ఉంటాం. అది ఒక్కటి నేర్చుకోండి, హ్యాపీగా ఉండండి. ఎదుటి మనిషి చూసి ఈగో ప్రాబ్లం కానీ జెలసీ కానీ ఏది ఉంటుంది. నేను ఎంత ప్రశాంతంగా ఉంటా కానీ నాకున్న ఆస్తి ఎవరికి లేదు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద 500 ఎకరాల్లో నా ఇన్స్టిట్యూషన్స్, నా 70,000 మంది స్టూడెంట్స్ నా దగ్గర, 10,000 మంది టీచర్స్. నేను ఎంత చిన్న ఇంట్లో ఉంటా అంటే బోయినపల్లి 300 గజాలు. మీ ఇంటికంటే చిన్నగా ఉంటుంది మా ఇల్లు. ప్రశాంతంగా 36 ఏళ్ళు అయింది ఆ ఇంట్లోకి. హ్యాపీగా ప్రశాంతంగా మంచిగా యోగా చేస్తా, కోచ్లతో మాట్లాడతా, రాత్రి కూడా నిమ్మడంగా పడుకుంటా, లేస్తా వస్తా కాలేజీ కూడా. అపోలో డిఆర్డీఓ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2వ నేషనల్ సర్జన్ వీక్ సందర్భంగా నిర్వహించిన వాక్థాన్ పేషెంట్ కనెక్ట్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించడం, దానికి వ్యతిరేకంగా సందేశాన్ని విస్తృతంగా చాటడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ వాకథాన్లో ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలి ప్రాముఖ్యతను తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు మాట్లాడుతూ పొగాకు వినియోగం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని హెచ్చరించారు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని సాధించవచ్చని సూచించారు. ప్రజలు ఆరోగ్యంగా మరింత శ్రద్ధ చూపుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నిపుణులు పిలుపునిచ్చారు. నిర్వహిస్తున్నటువంటి సర్జన్స్ వారోత్సవం. సర్జన్ అంటే వైద్య శాస్త్రంలో ఆపరేషన్లు చేసే వైద్య విభాగాల స్పెషలిస్టులు, ఆ నిపుణుల గురించి మరి దేశంలో జూన్ 9 నుండి 15 వరకు ఒక వారోత్సవం జరుగుతూ ఉన్నది. మరి వైద్య శాస్త్రంలో ఈ సర్జన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సర్జన్స్ పాత్ర ఏమిటి అనేది ప్రజలకి తెలియపరచడం కోసం ఇవాళ అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ మరి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ లాప్రోస్కోపీ అండ్ జనరల్ సర్జరీ విభాగం నుండి నేను డాక్టర్ శ్రీనివాస్, సీనియర్ సర్జన్ డాక్టర్ బూటా సార్, మరి అడ్మినిస్ట్రేటర్ అబ్దుల్ నఫీ సార్, మేమంతా ఇవాళ సర్జన్స్ డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకి అవగాహన కోసం ఇవాళ 3 కిలోమీటర్ల వాకథాన్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నాం. Abdul, I'm the hospital administrator of Apollo DRDO Hospital. We are celebrating Surgeons Week at Apollo DRDO Kanchanbag to bring awareness among the society for the surgeries and post-surgical care. And we are also conducting a patient connect program so that we facilitate patients who have been treated well here. We thank the surgeons all over the country and the world for taking care of the patients, the theatre staff, the nursing staff, paramedical, and everyone for doing their best for the society. On behalf of Apollo management, we thank the surgeons and the entire hospital, including the police department, media, for helping us in conduct. అల్వాల్ సర్కిల్ కానాజీగూడలోని టెలికాం కాలనీలో ఓం శ్రీ సాయి తాపీ మేస్త్రి వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. తాపీ మేస్త్రీల హక్కుల పరిరక్షణ, వేతనాల పెంపు, సంక్షేమ పథకాల అమలు వంటి పలు డిమాండ్లతో చేపట్టిన ఈ ఆందోళనలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కాబర్ల ఐలయ్య, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సూర వెంకటయ్య పాల్గొన్నారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకుల వైఖరి కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని నాయకులు ఆరోపించారు. కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, కూలీల రేట్లు పెంచాలని, వెల్ఫేర్ బోర్డు ద్వారా బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు స్పష్టం చేశారు. సెంట్రింగ్ మేస్త్రీలు సమ్మెకు పోయి ఆ సమ్మెలో కరపత్రం రాసి, కరపత్రంతో పాటు పాటలు రాసి, పాటలతో పాటు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి బూతు పదాలు వాడుతూ తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ మేస్త్రి బచావో అన్నటువంటి నినాదాలు చేస్తూ, అట్లనే మధ్యవర్తి, దళారీ, బ్రోకర్స్ అనేటువంటి పదజాలం వాడుతూ ఇవాళ తాపీ మేస్త్రులను కించపరచడం జరిగింది. తాపీ మేస్త్రి అనేటువంటి వ్యక్తి ఈ భవన నిర్మాణంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి లేకపోతే ఇవాళ భవనం ఎట్లా నిర్మాణం అవుతుంది? తాపీ మేస్త్రులను పక్కకు పెట్టేసి మేము ఇల్లు నిర్మాణం చేస్తామనేటువంటి వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే ఈ సెంట్రింగ్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళ ఆలోచన విధానంలోనే ఒక పురుగు పుట్టినట్టుగా కనిపిస్తుంటుంది. అంటే సమాజం అంతా కూడా ప్రపంచ కార్మికులారా ఏకంగండి అనేది ఒక నినాదం ఉంటే వీళ్ళు కార్మికులను విడగొట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్మికులు విడిపోతే ఇవాళ ఉత్పత్తి ఆగిపోతుంది, సమాజంలో అభివృద్ధి ఆగిపోతుంది. ఇవన్నీ వీళ్ళకి అర్థం కాకుండా ఇవాళ కార్మికులను అందరూ కూడా విడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ అనేకమైనటువంటి బూటు పదాలు వాడుతూ ఇవాళ కార్మికుడు తాపీ మేస్త్రి మొదటి నుండి చివరి దాకా ఇల్లు నిర్మాణం చేస్తాడు. సెంట్రింగ్ మేస్త్రి వచ్చేసి కేవలము ఒక స్లాబ్ వరకు 15-20 రోజులు మాత్రమే ఆయన పని ఉంటుంది. మరి చివరి దాకా పనిచేసేది ఎవరు? తాపీ మేస్త్రి. ఇవాళ మా ఆత్మగౌరవ సభ 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్ కాడో దాదాపు 20,000 మందితోని ప్రదర్శన చేస్తే ఈ 10-15 రోజుల నుంచి కూడా కార్మికుల నుండి తీవ్రమైనటువంటి ఆగ్రహం వస్తూ ఉంటే ఇంకా పైగా వీడియోలు పెడుతూ కార్మికులను రెచ్చగొట్టే విధంగా మేము గట్టిగా ఉన్నాం, దేనికంటే దానికైతే మేము చూసుకుంటాం అనేటువంటి పద్ధతిలో కార్మికులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు
చాంద్ పాషా అనేటువంటి వ్యక్తి. గత సంవత్సరంలో 9 ఎకరాల ప్రభుత్వ భూమి సంవత్సరంలోపే ఎలా ప్రైవేట్ భూమి అవుతుందో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మదా మల్లికార్జున్ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. ఇల్లు కట్టిస్తాము అని చెప్పారు. ఈ జాగా మీద పోయి ప్రభుత్వాన్ని మంత్రులను కూడా అడిగారు. మాకు గత 2 రోజుల నుంచి స్థానికులు ఫోన్లు చేస్తున్నారు. అన్న ఈడ ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి అనుకున్నాము, ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తారు కావచ్చు అనుకున్నాము, ఇచ్చిన హామీ ఇంద్రమ్మ ఇల్లు అగో లిస్టులు తయారు చేస్తున్నారు, మాకు ఇక వస్తాయి అని మేము వాళ్ళ పత్రాలు ప్రజాపాలన పత్రాలు అందరం కూడా ఫిలప్ చేసినాం, ఇళ్ళ కోసం కూడా పత్రాలు ఫిలప్ చేసినాం, మాకు ఇక ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి కావచ్చని ఈ సైట్ కాడ అందరు వేచి చూస్తే సడన్గా ఇవాళ సైట్ దగ్గర చూస్తే ఎవ్వరు కూడా పోలేని పరిస్థితి. ఇక్కడికి వచ్చి మేము ప్రెస్ మీట్ పెడదాం అనుకున్న పాపం స్థానిక పోలీసులు కూడా వచ్చే పరిస్థితి. ఎందుకు? ఎవరో ప్రైవేట్ వ్యక్తి తను నిర్మాణం చేసుకుంటే లోపల వ్యక్తులు ఉన్నప్పుడు మరి ఎందుకు అంత పెద్ద అభద్రతా భావం ఎందుకు అని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కనీసం దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? హైదరాబాద్ దడి బొడ్డు లోపట ఈరోజు ఎంతో విలువ గల భూములను మరి ఈరోజు చెప్పకుండా అధికారుల కళ్ళు కప్పి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ సర్వే నంబర్ 57 మరి అదేవిధంగా సర్వే నంబర్ 157/1 ఏ విధంగా చిత్రీకరించారో మరి ఎవ్వరికి కూడా అర్థం కాని పరిస్థితి. నగర నడిబొట్టున బోయిన్పల్లి మార్కెట్ పక్కకే ఇంత పెద్ద కోట్లాది విలువగల ప్రాపర్టీ 8 ఎకరాల ప్రాపర్టీ మరి మెయిన్ రోడ్కే ఆనుకొని ఉండి అనేక మంది ఇక్కడ నుండి అధికారులు పదాధికారులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మిగతా ప్రభుత్వ అధికారులు అయితే ఈ రోడ్డు పైన ఎప్పుడు నడుస్తూనే ఉంటుంటారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న జీహెచ్ఎంసీకి చెందిన ఏఈని విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రీశైలం అడ్డుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల సమాచారం ప్రకారం వాహనాన్ని నిలిపివేసి ప్రశ్నించిన కానిస్టేబుల్తో జీహెచ్ఎంసీ ఉద్యోగులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా వారు కానిస్టేబుల్పై దుర్భాషలాడడంతో పాటు దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మీద వేస్తున్నావు నువ్వు ఇట్లా ఉండు, వీణ ఉండు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద నేను డ్యూటీ వేస్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు, నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, దూరం ఉండు. ఓయూ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పనిచేస్తుందని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఓయూ సిఎఫ్ఆర్డి బిల్డింగ్లో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ ఈ సెంటర్ను గత సంవత్సరం నుండి ఎస్సీడీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ చరణ్, జాయింట్ డైరెక్టర్లు కలిసి చాలా విజయవంతంగా కోర్సులను డిజైన్ చేసి వివిధ అంశాలపై వారం రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఈ ట్రైనింగ్ల వల్ల విద్యార్థులకు చాలా లబ్ధి చేకూరింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్థమెటిక్స్, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ల నుండి విద్యార్థులు రావడం జరిగింది. వారికి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సుమారు 20 కంపెనీలకు 4 లక్షల ప్యాకేజీతో 243 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్, మిగతా ప్రొఫెషనల్ కోర్సులే కాకుండా సైన్స్ సబ్జెక్ట్, కామర్స్ సబ్జెక్టులలో కూడా విద్యార్థులు ప్రతిభావంతులుగా ఉన్నారు. ప్రొఫెసర్ విజయ చరణ్, హెచ్సిడిసి డైరెక్టర్. మేము ఎన్నో నైపుణ్యాభివృద్ధి ట్రైనింగ్ సెషన్స్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. అండ్ వివిధ కంపెనీస్, చాలా మంచి కంపెనీస్, ఇయర్లీ ప్యాకేజ్ మోర్ దెన్ 4 lakhs ఉన్న ప్యాకేజ్ ఉన్న కంపెనీస్ని మేము ఇన్వైట్ చేశాము. నియర్లీ 243 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు ఆ కంపెనీస్లో.
సో మంచి మంచి కంపెనీస్ అరాజన్, శిల్పా లైఫ్ సైన్సెస్, రెజొనెన్స్, ఎడ్యుకేషన్ ఇవ్వనివ్వండి, ఫైనాన్స్ ఇవ్వనివ్వండి, హాస్పిటాలిటీ, అట్లా వివిధ రంగాల్లో ఉన్న కంపెనీస్ ముందుకొచ్చి పిల్లల్ని రిక్రూట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పుడు వీసీ సార్ మాకు ఎప్పుడు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఆయన మా వెన్నంటే ఉండి చాలా సపోర్ట్ చేశారు. దానికి సార్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ ఒక ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్ను సక్సెస్ఫుల్గా గత 1.5 year నుండి ప్రొఫెసర్ విజయ్ చరణ్ గారు అండ్ జాయింట్ డైరెక్టర్ ఇద్దరు చాలా సక్సెస్ఫుల్గా కోర్సెస్ డిజైన్ చేసి వివిధ అంశాలపై 1 weekతో పాటు 15 days ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అట్లా కండక్ట్ చేశారు. ఈ ట్రైనింగ్స్ వల్ల స్టూడెంట్స్కు చాలా బెనిఫిట్ అయింది. దాదాపు 20 కంపెనీస్ నుండి రిక్రూటర్స్ రావడం జరిగింది. వేరియస్ డిపార్ట్మెంట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అట్లా రకరకాల కామర్సు, బిజినెస్ మేనేజ్మెంటు, చాలా ఏరియాస్లో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. స్టూడెంట్స్ అందరికి కూడా లబ్ధి పొందింది. ఇక్కడ 4 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకు ఇయర్లీ ప్యాకేజెస్ వచ్చాయి. ఉస్మానియా సిటీలో ఎస్పెషల్లీ ఇంజనీరింగు, తర్వాత మిగతా ప్రొఫెషనల్ కోర్సెసే కాకుండా ఈ సైన్స్ సబ్జెక్ట్స్ కావచ్చు, తర్వాత కామర్సు, ఇట్లాంటి సబ్జెక్టులో కూడా పిల్లలందరూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉస్మానియా సిటీ కల్పించింది. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఉన్నతంగా ఏ విధంగా మనం షేపప్ చేయాలి అనే దానిపైన మాడ్యూల్స్ అన్నీ డిజైన్ చేసి వాళ్ళకు షేర్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళను ఒక మంచి ఎక్స్పర్ట్ లాగా తయారు చేసి ఈ కంపెనీస్కు సర్వ్ చేయాలని ఉస్మానియా సిటీ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో ఫోర్జరీ సంతకంతో 33 లక్షలు డ్రా చేసినట్లు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అధికారిని రామేశ్వరీదేవి. శంషాబాద్, యాదాద్రి, ఫిర్యాదిగూడ, ఆదిలాబాద్ 4 బ్యాంకుల ద్వారా డ్రా చేసినట్లు తెలియజేయడం జరిగింది. కలెక్టర్ కార్యాలయంలోని గిరిజన అభివృద్ధి శాఖ అకౌంటెంట్స్ సెక్షన్లో తమ యొక్క ఫోర్జరీ సంతకంతో డబ్బులు డ్రా చేయడం జరిగిందని తెలిపారు. బ్యాంకు అధికారులపై కూడా ఫిర్యాదు చేశామని వారి యొక్క ఉన్నతాధికారులకు తెలిపామన్నారు. డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. మా దగ్గర ఫస్ట్కు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో 33 lakhs అంటే ఫోర్జరీ చేయడం జరిగిందని నోటీస్కి వచ్చింది. ఫోర్జరీ జరిగింది మనకు కింద ఆ బ్యాంక్ వాళ్ళు కలెక్టర్ సార్ లెటర్ ఇవ్వడము, సార్ నన్ను కూడా ఎవరు ఏంటి సార్ చూడమ్మా అని నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మేము క్రాస్ చెక్ చేస్తుంటే ఫోర్జరీ బ్యాంకర్తో మాట్లాడితే ఫోర్జరీ చేశారు మేడం మీ సిగ్నేచర్ అని చెప్పడం. దానివల్ల నేను కూడా వెంటనే ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. ఏది మన ఆదిపట్ల పిఎస్ దగ్గరికి బ్యాంక్లో ఫోర్జరీ అయింది కాబట్టి, మిస్యూజ్ అయినాయి కాబట్టి మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం. అంటే ఎక్కడెక్కడ నుంచి చెక్స్ డ్రా అయినాయో ఆ అన్ని బ్యాంకులు కూడా 4 బ్యాంకులు 5 బ్యాంకులు, ఆదిలాబాదు, తర్వాత యాదాద్రి, ఫిర్యాదిగూడ, ఇక్కడ అక్కడ నుంచి క్లియరెన్స్కి ఇక్కడ వచ్చాయి అని బ్యాంకర్ చెప్పాడు. సో వాటి మీద మళ్ళీ ఫోర్జరీ చెక్ మీద సిగ్నేచర్ పెట్టిండంటే మళ్ళీ సిగ్నేచర్ వాళ్ళు స్పెసిమెన్ చూసుకోవాలి కదా. ఇక నేను వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టాను. ఏ రోజు కేసు పెట్టారు? కేసు 9th 10th పెట్టాను. మరి ఎంత అమౌంట్? 33 lakhs. అంటే అనుమానితులు ఎవరన్నా మన ఆఫీస్లో? అనుమానితులు అంటే ఎఫ్ఐఆర్ పెట్టినాం కదా, ఇక వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇంకా వాళ్ళే క్లియరెన్స్ చుట్టూ మీరు ఎవరిపైన కంప్లైంట్ చేశారు కూడా డీటెయిల్గా ఇక ఎఫ్ఐఆర్ పెట్టాం కాబట్టి ఇక వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి